శ్రీ గంగా పార్వతీ సమేత కైలాసనాథేశ్వర స్వామి 52వ మహాశివరాత్రి తిరునాళ్ల మహోత్సవంలోకి విచ్చేసే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. కొండపైన వెలసిన ఆలయానికి వెళ్లేందుకు ఘాట్ రోడ్డు నిర్మించామని ఈ సందర్భంగా తెలిపారు. భక్తుల కోసం విశాలమైన ప్రాంగణంలో పార్కింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం లడ్డూ తీర్థప్రసాదాలు ఉచిత అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భక్తులు కొండపైన వెలసిన కైలాసనాథేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి తమ కోరికలను కోరుకొని స్వామివారి ఆశీర్వాదం పొందవలసినదిగా కోరారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకి భక్తులు భారీ ఎత్తున వస్తారయ్యా. 52వ మహాశివరాత్రి ఉత్సవాలు కొండపైకి భక్తుల సౌకర్యార్థం ఘాట్ రోడ్డు నిర్మించాము. కొండపైన జనం నిలబడటానికి ఓపెన్ ప్లాట్ఫారం, కార్లు, బైకులు ఇవన్నీ నిలబడటానికి, కూర్చొని భజనలు చేయటానికి, అన్నదానం జరగటానికి చుట్టుపక్కల కొండ 64 ఎకరాల చుట్టుపక్కల బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా తయారు చేసి ఉన్నాం. మహాశివరాత్రి ఉత్సవాలకి కొండ మీద సాంబశివుని దర్శనం చేసుకొని భక్తులు కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని స్వామివారికి అభయం ఇచ్చి పంపిస్తాడయా. దీని వ్యవస్థాపకులు వీరరాఘవరావు గుప్తా గారు, కారుమూరి వీరరాఘవరావు గుప్తా గారు, కైలాసగిరి దేవస్థానం పేరేచెల్ల. ఇక్కడ పుట్ట ఉన్నది, పుట్టలో శివుడు వెలిచాడు. సరే ఇట్లానే వచ్చి దర్శనం చేస్తే మా నాన్నగారు వీరరాఘవరావు గుప్తా రాత్రిపూట కళల్లో కనిపించి ఇక్కడ ఉన్నాను, పుట్టలో ఉన్నాను, చిన్న నీడ నోటి ఏర్పాటు చేయమంటే ఆ నీడ నోటి ఏర్పాటు చేసి పక్కన విగ్రహం తీసుకొచ్చి పెట్టి మా ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలు చేస్తూ వాళ్ళ భక్తులు సౌకర్యార్థం కావాల్సిన మంచినీళ్ళు, భోజనాలు, కళ్యాణము, మరి కావాల్సిన భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు